పెళ్ళిలో హ్యాపీగా ఉంటామో లేదో తెలియదు కానీ మనకు సీమంతం చేసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం కదా. నేను ఆ హ్యాపీనెస్ చూసింది ఈ అమ్మాయిలో. తను మాకు తెలిసిన అమ్మాయి. సో తనది సీమంతం ఉంటే నిన్న వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ నేను తన్ని చూస్తూ ఉండిపోయాను. అంత చక్కగా ఉందంటే అంటే తన హ్యాపీనెస్ మొత్తం, నా కడుపులో బేబీ నేను ఎత్తుకుంటాను అనే హ్యాపీనెస్ మొత్తం నాకు తన ఫేస్లో కనిపించింది అనమాట. సో తను హెల్తీ బేబీని ఎత్తుకోవాలి అండ్ తను కూడా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఇది ఒక థీమ్, నాకు ఇది చాలా బాగా అనిపించింది. అంటే ఇదంతా మొత్తం తన ఐడియానే, ఆ అమ్మాయి ఐడియా. తనే డ్రా చేసి మొత్తం అంతా రెడీ చేసింది అనమాట. బాబు పుట్టాలనుకుంటే బ్లూ కలర్ ప్రింట్ చేయండి, పాప పుట్టాలనుకుంటే పింక్ కలర్ ప్రింట్ చేయండి అని అయితే ఒక థీమ్ పెట్టింది అనమాట. అయితే బ్లూ కలర్ ని ప్రింట్ చేశాను. అంటే ఎలా నేను ఆలోచించానంటే తను వాళ్ళ ఇంట్లో ఫస్ట్ కోడలు అనమాట. ఎంత మన ఇంట్లో కూతురు లేకపోయినా, ఎంత కోడలు కూతురులా అనుకున్నా కూడా కోడలికి పుట్టే బిడ్డలు ఖచ్చితంగా మగబిడ్డ అయ్యే పుట్టాలన్నమాట. ఫస్ట్ మగబిడ్డ పుట్టాలి, దాని తర్వాత పాప పుట్టాలి. అమ్మాయికి కూడా బాబు అంటే చాలా ఇష్టం. సో నేను అట్లా అనుకున్నా, తనకి ఇష్టం వచ్చిన బేబీ పుట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలా అని ఏ బేబీ అయినా కూడా హ్యాపీనే. కాకపోతే ఇద్దరు హెల్తీగా ఉండడం ఒకటి ముఖ్యం. కాకపోతే నేను బ్లెస్ చేయడం ఏంటంటే, నాకు ఫస్ట్ పెద్ద కోడలు కాబట్టి ఆ అమ్మాయి బాబు పుట్టేసినట్టయితే నెక్స్ట్ టైం పాప పుడితే బాగుంటుంది అని అయితే అనుకున్నాను అనమాట. నాకు ఇంకోటి ఏంటంటే, అమ్మాయి పెద్ద కోడలు కాబట్టి తనకు ఫస్ట్ బాబు పుట్టినట్టయితేనే తను మంచి గ్రిప్గా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనం చూస్తుంటాం కొన్ని ఫ్యామిలీస్ కొడుకు ఉండాలి, కూతురు ఉండాలి, ఫస్ట్ కొడుకు పుట్టాలి. సో ఇట్లాంటివి ఉంటాయి కదా. నేను చూసినంత వరకు, నేను నా సరౌండింగ్స్లో చూసినంత వరకు బాబు పుట్టితే బెస్ట్ అనేసి నేను అదే బ్లెస్ చేస్తున్నాను అండ్ నేను అది కోరుకుంటున్నాను. బట్ ఏ పాప పుట్టినా బాబు పుట్టినా ఎవరైనా సరే, అండ్ మదర్ అండ్ బేబీ ఇద్దరు చాలా హెల్తీగా ఉండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగా ఉంటే అంతకంటే వేరే ఇంకేం అవసరం లేదు. జస్ట్ ఇంటెన్షన్స్ అంతే. దేవుడు పైన రాసి పెట్టేసి ఉంటాడు కాబట్టి ఏ బేబీ అయినా మనం, అంటే ఇప్పుడు నేను బాబుని కోరుకున్నానని బాబుని ఇచ్చేయడు కదా, అలాగని ఇంకొకరు పాపని కోరుకున్నారని పాపని ఇచ్చేయరు కదా. సో అట్లా ఏ బేబీ అయినా సరే ఇద్దరు హ్యాపీగా హెల్తీగా ఉంటే అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను, తనకి పాప పుట్టిన బాబు పుట్టిన ఆ బేబీని ఇట్లా పిక్ చేసుకోవాలి, నా చేతిలో ఎత్తుకోవాలని అయితే. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని ఒక చిన్నపిల్లలా చూశాను. ఇప్పుడు తను ఇంకో బేబీని ఎత్తుకుంటుందంటే నాకు నిజంగా ఎంత ఎగ్జైట్మెంట్గా ఉందంటే, చిన్నపిల్ల ఇంకో చిన్నపిల్లని ఎత్తుకుంటుంది అనే మూమెంట్ అనమాట నాది. తను చూసింది తక్కువే, తనతో టైం స్పెండ్ చేసింది తక్కువే. కాకపోతే నేను చూసినంత వరకు అమ్మాయి చాలా క్యూట్ లిటిల్ బేబీ అనమాట. సో మీరు కూడా బ్లెస్ చేసేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్